యెరూషలేము పతనమైపోయింది. బబులోనీయుల శక్తివంతమైన సైన్యం నగరాన్ని ఆక్రమించింది. రాజైన సిద్కియాను బంధించింది మరియు అనేక మందిని చెరలోకి తీసుకుపోయింది. దేశం శూన్యంగా మారింది. మిగిలిన వారు భయంతో జీవిస్తూ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఈ విపత్తు మధ్యలో ఒక కొత్త నాయకుడు అవతరించాడు. అతడే బబులోనీయులచే దేశం మీద అధికారిగా నియమించబడిన గెదల్యా. దేశాన్ని పునరుద్ధరించడానికి గెదల్యా ప్రజలను సమీకరించాడు. మీరు బబులోనీయులను అంగీకరిస్తే మనకు శాంతి లభిస్తుంది అని ఆయన భరోసా ఇచ్చాడు. స్థిరత్వం కోసం ఎదురు చూస్తున్న అనేక మంది అతని పాలనను అంగీకరించారు. అతని మాటలను నమ్మిన వారిలో నమ్మకమైన యోధుడు యోహానాను మరియు నెతన్యా కుమారుడైన ఇష్మాయేల్ ఉన్నారు. కానీ ఇష్మాయేల్ మనస్సు తృప్తిగా లేదు. రాజవంశానికి చెందిన ఇష్మాయేల్ తనను తానే యూదా సింహాసనానికి హక్కుదారుడిగా భావించాడు. బబులోనీయుల చేత అధికారిగా నియమించబడిన గెదల్యా అతని లక్ష్యానికి అడ్డంగా మారాడు. ఇదే సమయంలో అమోనీయుల రాజు నుండి రహస్యంగా ఓ సందేశం అందింది. గెదల్యాను హతమార్చు, నేను నీకు సహాయపడతాను అని ప్రోత్సహించాడు. ఇష్మాయేల్ ఆ ఆలోచనను అంగీకరించాడు. యోహానాను ఈ కుట్రను తెలుసుకొని గెదల్యాను హెచ్చరించాడు. ఇష్మాయేల్ నీపై దాడి చేయబోతున్నాడు, నిన్ను చంపడానికి వస్తున్నాడు. దయచేసి నన్ను వెళ్ళనిమ్ము, ఎవనికి నీ తెలియకుండా నేను వానిని చంపెదను అని హెచ్చరించాడు. అందుకు గెదల్యా యోహానానుతో, ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవు ఆ కార్యము చేయకూడదు అని సమాధానమిచ్చాడు. కొన్ని రోజుల తరువాత ఇష్మాయేల్ తన 10 మంది అనుచరులతో మిస్పాకు వచ్చాడు. గెదల్యా అతనిని స్నేహపూర్వకంగా ఆహ్వానించి భోజనానికి పిలిచాడు. భోజన మధ్యలో ఇష్మాయేల్ అకస్మాత్తుగా లేచి తన ఖడ్గాన్ని తీసి గెదల్యాను పొడిచాడు. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులందరినీ, అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేల్ చంపాడు. మిస్పా విషాద భూమిగా మారింది. అయితే ఇష్మాయేల్ ద్రోహం అక్కడితో ఆగలేదు. యెరూషలేమును దర్శించడానికి వస్తున్న 80 మంది యాత్రికులను దారిలోనే కలిసి వారిలో అనేక మందిని హతమార్చి మిగిలిన వారిని బందీలుగా తీసుకుపోయాడు. ఆ బందీలతో అమ్మోనీయుల రాజు దగ్గరకు బయలుదేరాడు. ఇష్మాయేల్ ద్రోహం గురించి విన్న యోహానాను పురుషులందరినీ పిలుచుకొని ఇష్మాయేలుతో యుద్ధము చేయాలని గిబియోనులోనున్న మహాజలముల దగ్గర అతని కలుసుకొనగా బందీలు యోహానాను వైపు పరిగెత్తారు. ఘర్షణ ప్రారంభమైంది. కదిలిన యుద్ధరంగంలో ఇష్మాయేల్ పరాజయమంచుకు వచ్చాడు. చివరికి అతను కొంతమందితో పారిపోయి అమ్మోనీయుల వద్ద తలదాచుకున్నాడు. ఇష్మాయేల్ నమ్మక ద్రోహం యూదాపై మరింత శాపాన్ని మోపింది. బబులోనీయులు ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో ప్రజలు యూదా దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు పారిపోయారు.